హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. డబ్బు, సంపద, ఐశ్వర్యం కోసం 21 డేస్ ప్రతిరోజు ఇలా చేయండి. విశ్వం మీకు డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, సిరుల్ని కురిపిస్తుంది. విశ్వం మీకు ఏ విధంగా ఐశ్వర్యాన్ని అందిస్తుందో ఈ యొక్క వీడియోలో తెలుసుకోండి. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ మనస్సుతో ఆలోచనలన్నిటినీ నెమ్మదిగా నెమరవేసుకుంటూ ఉండండి. ప్రశాంతంగా మీ మనసుని మారనివ్వండి. మీరు ఇప్పుడు ఒక కొత్త ఉదయాన్ని ప్రారంభిస్తున్నారు. ఒక కొత్త రోజుని ఆరంభిస్తున్నారు. ఎందుకు అంటే మీ మనసు నిర్మలంగా కావటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి. ఈ శ్వాసను తీసుకోగలిగేందుకు మీరు చాలా అంటే చాలా మీ జీవితంలో అనుభవించగలిగినందుకు మీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోండి. విశ్వానికి కృతజ్ఞతలు అనేది చాలా మంచిది. మీ జీవితంలో ఉన్న ప్రతి మంచి విషయాన్ని మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం, అనుకున్న స్నేహితులు, మీకు తోడుగా ఉన్న స్నేహితులు, మీకు లభించిన అవకాశాలు, ఇవన్నీ కూడా మీకు జ్ఞాపకం నేర్పించిన అనుభవాలు. వీటన్నిటికీ ప్రేమతో ధన్యవాదాలు చెప్పుకోండి. మీకు కావాల్సింది ఇప్పుడు శ్వాసపై దృష్టి పెట్టడం. ప్రతి శ్వాసతో ప్రశాంతత మీలోకి వస్తుంది. ఇక మీరు చేయవలసింది ప్రతి శ్వాసను బయటికి వదిలే సమయంలో మీలో ఉన్న భయం, ఆందోళన, ఒత్తిడి అన్నీ కూడా మీ నుండి దూరమవుతాయి. ఇక మీ చుట్టూ ఒక అందమైన ప్రశాంతమైన వెలుగు ఉందని ఊహించుకోండి. మీ వెలుగు మీ తల నుండి మీ పాదాల వరకు నెమ్మదిగా వ్యాపిస్తుంది. మీ శరీరం ప్రశాంతంగా మారుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసిందల్లా కూడా మీ హృదయం ప్రేమతో నిండిపోతుంది. మీరు విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఎప్పటికీ అనుసంధానమై ఉన్న ఒక జీవన శక్తి అని తెలుసుకోండి. విశ్వంలో ఉన్న ప్రతి సానుకూల శక్తి మీలో కూడా ప్రవహిస్తుంది. మీరు ఇప్పుడు ఆ శక్తిని అనుభవించగలుగుతున్నారు. మీ గతంలో జరిగిన ప్రతి బాధను నెమ్మదిగా మీరు వదిలేయండి. జరిగినది జరిగిపోయినది, అది మీకు ఒక పాఠం మాత్రమే. అది మీ భవిష్యత్తు కాదు అని గుర్తుంచుకోండి. నిన్నటి బాధను ఈ రోజులోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక కొత్త రోజు, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ప్రారంభం. మీ మనసులో ఎప్పుడు కూడా ఒక ప్రశాంతమైన భావం అనుభవించండి. మీరు సురక్షితంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు చేయవలసిందల్లా మీరు ప్రేమించబడుతున్నారు. మీ జీవితానికి ఒక అర్థం ఉంది. ఇక మీలో ఒక గొప్ప శక్తి కూడా ఉంది. మీ జీవితంలో మీరు కోరుకునే ప్రతి మంచి విషయాన్ని ప్రశాంతంగా మీ మనసులో ఊహించుకోండి. మీ లక్ష్యాలు నెరవేరేటట్లుగా అనుభవించండి. మీ ముఖంలో ఆనందాన్ని చూడండి. మీ హృదయంలో ఆ సంతోషాన్ని అనుభవించండి. ఇక మీరు కోరుకున్నది జీవితాన్ని నిర్మించుకునే సామర్థ్యం మీలో ఉంది అని గట్టిగా నమ్మండి. సరైన సమయంలో సరైన అవకాశాలను గుర్తించే స్పష్టత మీకు ఉంటుంది. ఇక మీరు ఎప్పుడు కూడా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు పడిపోయినా మళ్ళీ లేవగలరు. మీరు ఆగిపోయినా మళ్ళీ ప్రారంభించగలరు. ఎందుకంటే మీలోని శక్తి మీ పరిస్థితుల కంటే గొప్పది కాబట్టి. ఈరోజు మీరు మీ సమయానికి విలువైనదిగా భావిస్తున్నారు. మీ శక్తిని అవసరమైన ఆలోచనలను ఇవ్వరు. ఇతరుల గురించి ఆలోచిస్తూ మీ మనశ్శాంతిని కోల్పోరు. మీ దృష్టిని మీ జీవితం మీద, మీ లక్ష్యాలు, మీ ఎదుగుదల మీద మాత్రమే ఉంచుతున్నాం. ప్రతిరోజు మీరు కొంచెం కొంచెం అభివృద్ధిగా అవుతున్నారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతున్నాయి. మీలోని భయం తగ్గిపోతుంది. ఇక మీలో ధైర్యం పెరుగుతుంది కూడా. మీరు చేయవలసింది మీ జీవితాన్ని ప్రేమతో నమ్మండి. కృతజ్ఞతతో ముందుకెళ్ళండి. ఇక మీరు మీ విశ్వానికి సరైన మార్గాన్ని చూపుతుందని నమ్మండి. కానీ ఆ మార్గంలో నడవలసింది మీరే కదా. మీకు వచ్చిన అవకాశాలను గుర్తించండి. మీకు నచ్చిన ఆలోచనలు గౌరవించండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. సరైన జీవితాన్ని ఎంచుకోండి. మీ జీవితంలోకి వస్తున్న ప్రతి మంచి విషయానికి కృతజ్ఞతలతో చెప్పండి. కృతజ్ఞతలు స్వీకరించండి. మీకు కావాల్సింది మీ జీవితంలోకి వస్తుందని గట్టిగా నమ్మండి. మీకు అవసరమైనది సరైన సమయంలో మిమ్మల్ని చేరుకుంటుందని నమ్మండి. అవును మిత్రమా, మీరు చేయాల్సింది ఒక్కటే, ప్రశాంతంగా ఉండడం, నమ్మకంగా ఉండడం, మీ వంతు ప్రయత్నం నిజాయితీగా చేయడం. ఇక ఇప్పుడు మీ హృదయంలో ఒక చిన్న చిరునవ్వు అనుభవించండి. ఖచ్చితంగా చిరునవ్వుని మీరు అనుభవిస్తారు. మీకు ఒక మాట నెమ్మదిగా మీకు మీరు చెప్పుకోండి మిత్రమా. నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను బలంగా ఉన్నాను.
నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నేను నన్ను నమ్ముతున్నాను, నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను, నా జీవితంపై నాకు నమ్మకం ఉంది. ఇక నా జీవితంలోకి వచ్చే ప్రతిదీ అవకాశాన్ని నేను స్వీకరిస్తున్నాను. నా హృదయంలో శాంతి ఉంది, నా మనసులో వెలుగు ఉంది, నా జీవితంలో సమృద్ధి ఉంది. నా మనసులో వెలుగు ఉంది, నా జీవితంలో సమృద్ధి ఉంది. విశ్వం యొక్క సానుకూల శక్తి నాతో ఉంది. ఇక మీకు ఏ భయము లేకుండా విశ్వంతో మనస్ఫూర్తిగా ఈ యొక్క మాటలు తెలుపుకోండి. ఇప్పుడు మరోసారి లోతైన శ్వాస తీసుకో. ఆ శ్వాసతో కొత్త శక్తిని మీలోకి ఉద్భవించేలా చేస్తుంది. మెల్లగా బయటికి వదలండి, విడిచిపెట్టండి, తిరిగి శ్వాస తీసుకోండి. ఈరోజు మీకు కొత్త అవకాశం. ఈ రోజున ప్రశాంతంగా, ఆనందంగా, నమ్మకంగా జీవించండి. మీ హృదయంలో కృతజ్ఞతలు అనేది ఉంచుకోండి. అవును మిత్రమా, మీ మనసులో నమ్మకాన్ని ఉంచుకోండి. మీ అడుగుల్లో ధైర్యాన్ని ఉంచుకోండి. మీ అడుగుల్లో ధైర్యాన్ని నింపుకోండి. మీ జీవితాన్ని విశ్వాసంతో ముందుకు నడిపించండి. ఇక మీరు మీ అద్భుతమైన జీవితానికి ధన్యవాదాలు, మీ శ్వాసకు ధన్యవాదాలు, మీ ఉదయానికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఈ విశ్వానికి ధన్యవాదాలు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోండి. కృతజ్ఞతాభావాన్ని మరింతగా విశ్వానికి చూపండి. ఇలా చేసినప్పుడు ఓం అనే ఒక ఓంకార నామంతో మీరు ధ్యానం చేసినప్పుడు మీకు అన్నీ కూడా అనుకూలంగా విశ్వంతో మీరు కనెక్ట్ అయ్యి అన్నీ జరుగుతాయి. ఇక ఓం అని చెప్పి మీరు చేయండి. ఇలా 21 రోజులు ప్రతిరోజు కూడా ఈ విధంగానే ప్రారంభించండి. ఈ మెడిటేషన్ అనేది మీ జీవితంలో ఒక భాగంగా మారిపోయే వరకు ప్రయత్నించండి. ఎందుకంటే మీరు ఇలా చేసినప్పుడు, ఇలా చెప్పుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మీకు అంతకు రెట్టింపు ఫలితం విశ్వం అనేది అందిస్తుంది. సో విన్నారు కదండి, ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక కృతజ్ఞతాభావంతో ఉంటే అన్నీ కూడా విశ్వం రెట్టింపు ఫలితంతో అందిస్తుంది. ఈ డబ్బు, నగలు, ఐశ్వర్యం అన్నీ ఇచ్చినందుకు ధన్యవాదాలు విశ్వమ్మ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.